రాజసూయ యాగం చేయడానికి అర్హత లేదని ఋత్వీకులు చెప్పడంతో దుర్యోధనుడు వైష్ణవ యాగం చేశాడని ప్రవచన విరించి వాగ్దేవి వరపుత్ర సమన్వయ సరస్వతి వాచాస్పతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. స్థానిక టీనగర్ హిందూ సమాజంలో ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ నిర్వహిస్తున్న 60 రోజుల సంపూర్ణ మహాభారత ప్రవచన యజ్ఞం 27వ రోజుకు కొనసాగించారు. ధర్మరాజు సోదరులు రాజసూయ యాగానికి ఏ విధంగా దిగ్విజయ యాత్ర చేసుకొని వచ్చారో అదేవిధంగా తను కూడా వెళ్తానని కర్ణుడు చెబుతాడని అన్నారు. అదేవిధంగా బయలుదేరి కొన్ని రాజ్యాలను జయించి మరికొందరిని మైత్రి చేసుకొని వస్తాడని, దీనితో దుర్యోధనుడితో పాటు ధృతరాష్ట్రుడు కూడా కర్ణుడిని అభినందిస్తారని సామవేదం తెలిపారు. నువ్వు కూడా రాజసూయ యాగం చేయాలని దుర్యోధనుడికి కర్ణుడు సూచించడంతో ఋత్వికులను తీసుకుని వస్తారని, అప్పటికే రాజసూయ యాగం చేసిన రాజు ఉండగా మరొకరు చేయడానికి కుదరదని, అలాగే తండ్రి బతికి ఉన్నందున రాజసూయ యాగానికి సమానమైన వైష్ణవ యాగం చేయాలని ఋత్వికులు సూచించారని వివరించారు. ద్రౌపదిని జయద్రథుడు తీసుకొని పోతుంటే పాండవులు అక్షించడం, సావిత్రి సత్యవంతుడి వృత్తాంతం వంటి ఘట్టాలను ఆయన వివరించారు. వేదవ్యాస భగవాను ప్రసాదించిన మహేతిహాసం శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో నిన్నటి రోజున ధార్తరాష్ట్రులు అంటే కౌరవులైనటువంటి ప్రధానంగా దుష్టచతుష్టయం వారు పరస్పరం ఒకరొకరు కూడబలుక్కుని ఘోషయాత్ర అనే పేరుతో వెళ్ళి పాండవుల మనసుకు క్షోభ కలిగించాలి, క్లేశపరచాలని ప్రయత్నించారు. కానీ గంధర్వుల చేత పరాభూతులయ్యారు. ఆ తర్వాత దుర్యోధనుడు బంధితుడవగా ధర్మరాజు యొక్క ఔదార్యంతో విడిపడ్డాడు. అటుపై ప్రాయోపవేశం చేయాలని సంకల్పించడం, అసుర శక్తి అతని పాతాళానికి తీసుకువెళ్ళి అతడి యొక్క ప్రయోజనాన్ని చెప్పడం, దాంతో తిరిగి అతను బ్రతికాడు. వెనక్కి వచ్చారు వాళ్ళు. ఆ వచ్చినప్పుడు కర్ణుడు చేసిన పనిని అధిక్షేపిస్తూ భీష్ముడు చెప్పిన మాటలు నీకు ముందే చెప్పాను నేను ఇది అంటే భీష్ముడు ఏమీ మాట్లాడట్లేదు అన్న వారికి సమాధానాలు భారతంలో స్పష్టంగా కనబడుతుంటే భీష్ముడు ఎప్పటికప్పుడు హెచ్చరిక చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా సభలో పిలిపించి సుయోధనుడు నిన్ను విడిపిస్తే నువ్వు బ్రతికవు, దానికి నువ్వు ధర్మరాజు నిన్ను విడిపిస్తే నువ్వు బ్రతికేవు, దానికి నువ్వు సిగ్గుపడాలి, అలాంటిది నువ్వు సగర్వంగా ఉన్నావే, పైగా దీనికి నేను ప్రేరేపించిన వాళ్ళ కర్ణుడు ప్రధానం. కానీ ఆ కర్ణుడు యుద్ధం చేసేవాళ్ళు భయపడి సైన్యంతో పారిపోవడం నీ కళ్ళ ఎదురుగా జరిగినటువంటి విషయమే. అలాంటి కర్ణుని నమ్ముకుని నువ్వు చెయ్యరాని సాహసాలు చేస్తున్నావు. ఇది కూడా సుమ. ఒక్క మాట చెప్తున్నాను, నచాపి పాదభాక్ కర్ణ పాండవానాన్ నృపోత్తమా. నచాపి పాదభాక్ అంటే పాండవుల యొక్క శౌర్యంలో పావు భాగానికి సరిపోడు కర్ణుడు. అలాంటి కర్ణుడిని పెట్టుకుని నువ్వు ఇలాంటి పనులు చేయడం మంచిది కాదు. వంశవృద్ధి కావాలి అంటే ఇప్పటికైనా మించిపోయింది లేదు, పాండవులతో నువ్వు చక్కగా సంధి చేసుకుని కలిసి ఉంటేనే క్షేమంగా ఉంటుంది అని చెప్తుంటే మాటను పట్టించుకోనట్టే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దుర్యోధనుడు, కర్ణుడు మొదలైన వారు. అది చూడగానే భీష్ముడికి కాస్త సిగ్గు కలిగింది. నిర్లక్ష్యం చేయడం చూడగానే ఆయన మనస్సు కొంచెం బాధపడి తన నివాసానికి వెళ్ళిపోయాడు భీష్ముడు. ఆ తర్వాత కర్ణుడు మాట్లాడినటువంటి మాటలు చాలా భయంకరమైనవి దుర్యోధనుడితో చెప్తున్నాడు. ఆ భీష్ముడున్నాడే అతడు సంపశ్యతు సుదుర్బుద్ధి భీష్మ కురుకులాధమ. కురుకుల అధముడు ఆ భీష్ముడు. అతడు ఎప్పుడూ నాపై ద్వేషంతో ఉంటాడు, ఆ పాండవ పక్షపాతగా ఉంటాడు. ఇలాంటి మాట్లాడుతూ ఇప్పుడు నేనేమిటో చూపిస్తాను అని చెప్పి దుర్యోధనుడితో మాట్లాడినాడు. నేను మొత్తం దిగ్విజయ యాత్ర చేసి వస్తాను. ఎలాగైతే రాజసూయ యాగం చేయాలని ధర్మరాజు అనుకున్నప్పుడు అర్జునాదులు వెళ్ళి దిగ్విజయాత్ర చేసుకొచ్చి సమస్త రాజ్యములు తమకు అనుకూలం చేసుకున్నారో, ఇప్పుడు నేను అలా బయలుదేరతాను. ఇక 4 అన్నదమ్ములు కలిసి ఈ భూమంతా వాడు చుట్టారు, నేను ఒక్కడనే ఆ పని చేసి వస్తానని కర్ణుడు బయలుదేరాడు. ఇప్పుడు కర్ణ దిగ్విజయం అని అతడు అనేక రాజ్యముల వద్దకు వెళ్ళి వాళ్ళని అనుకూలం చేసుకుని వాళ్ళందరూ దుర్యోధనుడికి కప్పం కట్టేటట్టుగా చేసుకుని వస్తున్నాడు. కొన్ని చోట్ల శౌర్యాన్ని చూపించాడు, కొన్ని చోట్ల సామముతో. అంటే ముందే కర్ణుని పరాక్రమాన్ని చూసి కొందరు స్నేహితులైపోయారు. రుక్మి మొదలైనటువంటి వారందరూ ఆ విధంగా స్నేహితులై కప్పములు కానుకలు ఇచ్చారు. కొంతమందిని శౌర్యంతో లొంగ తీసుకున్నాడు. ఇక్కడ గమనించవలసిన అంశం, మునుపు 4 అన్నదమ్ములు వెళ్ళి అవన్నీ సాధించుకొస్తే మళ్ళీ వీళ్ళు వెళ్ళడం ఏమిటి అంటే వాళ్ళు సాధించుకొచ్చిందంతా ఎలాగో జీవితంలో ఇతడు కైవసం చేసుకున్నాడు. ఇప్పుడు చేసిన పని ఏంటంటే మరికొంతమంది రాజుల వద్దకు వెళ్ళి తనకు అనుకూలంగా మార్చుకోవడం అనేది ఇక్కడ చేసినటువంటి పని. ఈ దిగ్విజయం అలా తెలుసుకోవాల్సినది.